ఏపీలో గడిచిన 5 ఏళ్లలో పరిచయం లేని డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే విశాఖలోని డాక్టర్ సుధాకర్. సుధాకర్ భౌతికంగా దూరం అయినప్పుడు కూడా ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ జరిగిన పరిణామాలు మాత్రం ఎప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. ఈ దశలో ఆయన మరణించి 5 ఏళ్లు పూర్తయింది. 6వ ఏడాది వర్ధంతి జరిగాయి. చాలా మంది ఆయనకి నివాళులు అర్పించారు. ఈ దశలో ఒక తల్లి ఆవేదన చాలా దారుణంగా ఉంటుంది. సహజంగా కొడుకు ఎప్పుడు తన వెంట ఉంటారని భావిస్తారు, కానీ భౌతికంగా దూరం అవడం ఖచ్చితంగా చెప్పలేనంత వేదన ఉంటుంది. ఈ దశలో సుధాకర్ గారి తల్లి కావేరి లక్ష్మీబాయి మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే మాకు కూడా సుధాకర్ గారు కాస్త పరిచయం. ఆయన చాలా మందికి సాయం, అంటే అనకాపల్లి హాస్పిటల్లో ఎవరైనా జర్నలిస్టులు వెళ్ళినా ఏదైనా ఇష్యూ ఉంటే పేదలకు సాయం చేసే పరిస్థితి అట్లా ఉండేది. అయితే ఆయన ఇప్పుడు భౌతికంగా దూరం అయ్యారు. ఆ జరిగిన పరిణామాలు అంటే మేము గుర్తు చేయడం ఒక రకంగా మరొకసారి బాధ కలిగిస్తుంది. ఆయనకి సంబంధించిన అంశాలు ఎట్లాంటి అంశాలు మీకు గుర్తున్నాయి? అంశాలు గుర్తుండటానికి బాబు, వాడికి ఊహ వచ్చిన దగ్గర నుండి వాడు చాలా స్మూత్గా పెరిగాడు. ఒక్క మాట ఎప్పుడు తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కూడా అనిపించుకోలేదు. ఒక దెబ్బ కాయలేదు వాడు. ఒక్క మాట ఏదైనా చెప్పామంటే పెద్దవాళ్ళు వాళ్ళ మాటకి ఎంతో జాగ్రత్తగా విని ఏనాడు కూడా ఎవరిని కష్టం కలిగించలేదు. ఇంటి గెలిచి రెచ్చగలమంటారు. నా కొడుకు ఇంటి గెలిచాడు, రెచ్చవతలు గెలవలేకపోయాడు. ఎందుకంటే వాడు ఇంట్లోని వాడు మా ఇంటి అంతా తెలుసు. అందరూ కూడా ఎంతో వాడు గౌరవించారు. మాకు ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి. ల్యాండ్స్ వల్ల నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా మా పెద్ద బాబుకి ఇలాగ అయిందంటే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డాం, అంతకని ఎక్కువ బాధపడ్డారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చూశారు కాబట్టి. వాడు గొంతుకి ఏటి వింటారు తెలుసా? బాగున్నావా బాబు అంటే బాగున్నాను అంకుల్, అంతకన్నా ఇంకో రెండో మాట ఎవరు వినలేదు. అలాగే పెరిగిన నా బిడ్డ పిచ్చి కుక్కను చేసి రోడ్డు మీద పెడతానని ఆ ఎమ్మెల్యే గారు ఎలాగన్నారో అలాగే చేశాడు. ఆయన అనుకున్నాడు ఏంటంటే బాబు చనిపోతే నేను మంచం ఎక్కి చనిపోతానని ఊహించి కొంతమంది మా ల్యాండ్స్ వ్యతిరేకులు కూడా ప్లాన్ అందులో ఉంది. కానీ ఎక్కువగా చేసింది ఏంటంటే డాక్టర్ రామరెడ్డి గారు, మెంటల్ హాస్పిటల్ డాక్టర్. రెండోది ఈ అసలు ఫస్ట్ ఉన్నది ఈ ఎమ్మెల్యే గారు, తర్వాత రామరెడ్డి గారు, అదీప్ రాజు. ఈ ముగ్గురు ప్లాను ఉంది. కానీ ఎక్కువ ప్లాను ఎమ్మెల్యే గారిది, సెకండ్ డాక్టర్ది, థర్డ్ ఈయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కదండి మొన్న. అప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే. కాకపోతే ఈ అన్నిటికీ కారణం ఏంటంటే బాబు న్యాయం కోసం నడుస్తాడు. ఆ రోజు మాస్క్ కోసం అని అడిగాడు. అది కూడా పెద్ద ఇష్యూ చేశారు, కానీ యాక్చువల్గా అది పెద్ద ఇష్యూ కాదు. తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళారు, మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి, అయ్యన్న పాత్రుడు గారి ఇంటికి. అది పెద్ద ఇష్యూ చేసేసారు. సొంత ఓన్ బ్రదర్, ఆయన బ్రదరే. ఆయన ఇంటికి వెళ్ళినందుకు దాన్ని పెద్దగా కథ చేశారు. ఆయనకి హెల్త్ బాగాలేకపోతే చూడటానికి వెళ్ళారే కానీ ఆయన అక్కడ లోపల కూడా వెళ్ళలేకపోయారు. అంత జనం ఉన్నారు. ఆయన ఎవరికి పాపం రానివ్వలేదు, ఎవరిని చూడలేదు కూడా. వెళ్ళిన పాపానికి వాడికి ఇవన్నీ కలిపి ఈరోజు నిమిషం కూడా మర్చిపోలేని బ్రతుకు తీసుకొచ్చింది. కారణం ఏంటంటే ఒక తల్లి ఏడుపు తగిలింది. అదే నేను అంటాను, ఎంతమంది దుర్మార్గులు, ఆ దుర్మార్గులు అందరూ కూడా కలిసి ఈ పన్నాగం పన్నారు కాబట్టి మళ్ళీ తిరిగి రాకుండా పోయారు బాబు. లేకపోతే పెద్ద మంచి పనులు చేశారని అందరూ మెచ్చుకున్నారు. చివరాఖరికి వీళ్ళందరూ మెంటాలిటీని బట్టి, వీళ్ళ బట్టి ఆ ప్రభుత్వం తుడుచుకుపోయింది. ఇప్పటికీ నేను అంటున్నాను, నిన్న కూడా అదే మాట నేను చెప్పాను. కారణం ఏంటంటే ఒక తల్లి ఏడుపు ఊరికే పోదు నాయన. అందులో ఒక మంచి బిడ్డ, దేవుడు తర్వాత డాక్టర్ని దేవుడు అంటారు, ఇంజనీర్ని వాళ్ళని అంటారు కదా. అటువంటి డాక్టర్ని అంత రోడ్డు మీద పెట్టి, అసలు ఇంతవరకు నేను ఆ ఫోటోలు చూడలేదు బాబా. పొరపాటు ఎప్పుడైనా కళ్ళ ముందుకు వస్తే చూస్తాను తప్ప ఆ స్థితిలో నేను చూడలేను. నిన్న ఫోటో చూసి కూడా వచ్చిన అందరూ అదే అంటారు, మా దగ్గర ఫోటో లేదమ్మా, ఎంత బాగున్నాడు బాబు అని. అటువంటి పిల్లోడిని చివరాఖరికి మాకు ఫ్యామిలీ మొత్తం సిగ్గుపడేటట్టు చేశారు బాబు, మామూలుగా కాదు. ఇంక వారం రోజుల్లో చనిపోతాడు అనగా నా ఇంటికి వచ్చి, మమ్మ నా వల్ల నువ్వు రోడ్డు ఎక్కావు, మీడియాల ముందుకెళ్ళావు, సారీ మమ్మ అన్నాడు. అదే ఆఖరి మాట నేను ఆలకించింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆ మాట నేను వినలేదు. నాకు సారీ చెప్పాడు, సారీతోనే వాడు వెళ్ళిపోయాడు. అమ్మా బాధపడకండి. అంటే నిజంగా చూసుకుంటే మీరే చెప్పారు మాటల్లో, బైబిల్లో పశ్చాత్తాపం ఇట్లాంటి అంశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ఎవరైతే చేశారు తప్పులు అంటారో వారిని క్షమించే ఆలోచన మీకు ఉన్నట్టు అనిపిస్తుందా? ఓ చిన్న మాస్క్ వ్యవహారం ఒక రకంగా మీ అబ్బాయిని రాజకీయ ఉచ్చులో దించినట్టు మీరు అనుకుంటున్నారు?
రాజకీయ ఉచ్చులో దించారు. అది అదే నువ్వు ఉన్న మాటే కాని బాబు, క్షమ అన్న మాటకి నేను చెప్తున్నాను. నాకు అంటే ఇది జరిగి 2, 3 సంవత్సరాలు అవుతుంది. ఒక అబ్బాయి మా ఇంట్లో దూరాడు బాబు. పెట్రోల్ పట్టుకొని, అది పెద్ద ఇష్యూ అయ్యింది. పేపర్‌లో కూడా వచ్చింది. పెట్రోల్ పట్టుకొని దూరితే పొద్దున్న 11 దూరిన అబ్బాయి సాయంకాలం 6 వరకు బయటకు రాకపోతే పోలీస్ కమిషనర్ గారు తలుపులు ఎరగొట్టి బయటకి తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారు, బయటికి తీసుకెళ్ళిపోయారు. అదొక కేసు అయ్యింది. లోక్ అదాలత్‌లో పెట్టారు. ఆ లోక్ అదాలత్‌లో పెట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి నన్ను, "అమ్మ, నాకు ఒక్కడే కొడుకు, వాడిని ఇలాగ అవుతుంది, మీరు క్షమించండి" అని చెప్పి అడిగితే, పెట్రోల్ పట్టుకొని ఇంట్లో దూరి కుర్రోడిని కూడా నేను వెళ్ళి లోక్ అదాలత్‌లోని క్షమాపణ చెప్పి ఆ కుర్రోడిని విడిపించాను. వాళ్ళ అమ్మగారు ఎంతో సంతోషపడ్డారు. నేను ఎవరి మీద పగ పెట్టుకోలేదు బాబు. నా కొడుకు బ్రతుకుంటే నేను ఇప్పుడు కూడా నేను సీరియస్‌గా మ్యాటర్ తీసుకునేదాన్ని కాదు. కానీ నా కొడుకు నాకు లేకుండా చేశారు. అందుకు నేను ఎంత క్రిస్టియన్ అయినా అక్కడికి వచ్చేసరికి మాత్రం నా మనసు చాలా బాధ అవుతుంది బాబు. అలాగని నేను వాళ్ళకేమో శిక్ష పడాలని కోరట్లేదు, నేను వాళ్ళని ఏమి చేయలేదు. ఎందుకంటే శిక్ష పడితే కూడా అంత బేగ మారరు. కానీ ఒక క్షమాలోనే మారతారు. కానీ వీళ్ళు మారే మనుషుల్లాగా మాత్రం నా కంటికి కనబడలేదు బాబు. మరి దేవుడే చూసుకొని, అంతకని నేనేం చేయగలను చెప్పండి? ఈ వయసులో 79 సంవత్సరాల వయసులో ఎంత పెద్ద బాధ పెట్టి ఒక్క క్షణం కూడా వాడిని మర్చిపోలేకుండా మీరు అందరూ వస్తే మీతో మాట్లాడుతున్నాను. నేను ఒక్కరితోనే ఉంటే ఒక్క క్షణం కూడా వాడిని తలుచుకోకుండా ఉండను. అటువంటి నరకం చూపించారు కదా బాబు. అందరి తల్లులు అయితే ఎలాగుంటుందో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఒక్క క్షణం వాడిని మర్చిపోలేకపోతున్నాను. ఫోటో కూడా చూడలేకపోతున్నాను. నిన్నటి రోజున ఫోటో పెట్టమంటే నేను బీరువాలో ఉంటా, ఫోటోకి చూడకుండా తీసుకొచ్చి పెట్టి ఇక్కడ మళ్ళీ మా మనవడితో లోపల పెట్టించాను ఆ ఫోటోని. అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మరి వాళ్ళే కదా బాబు. అమ్మ, మీరు మొదటి నుంచి ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారు అంటే కొంత అభిమానం, ప్రేమ ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ టైంలో అంటే బిఫోర్ ఆయన సీఎం అవడానికి ముందు కొంతమందికి ఓటు వేయండి, ఆయన మంచి వ్యక్తి అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇట్లా జరిగిపోయింది అని అనుకుంటారా? అయిన తర్వాత అట్లీస్ట్ దాన్ని మార్చే ప్రయత్నం ఆయన చేస్తుంటే మీకు ఆయన ఇన్వాల్వ్మెంట్ మాత్రం లేదు, అది మాత్రం నేను చెప్తున్నాను. కాకపోతే తప్పు చేసినోడిని శిక్షించాలి, అది నా బాధ. అంత తప్పు చేశాడని ఒక తల్లిగా నేను ఇన్నిసార్లు నేను చెప్తుంటే కూడా వాళ్ళకి ఏ వార్నింగ్ వెళ్ళినట్టు నాకు అనిపించలేదు. వాళ్ళకి ఏమీ కూడా శిక్ష పడలేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నా ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నేను వాళ్ళని శిక్షిస్తానంటారు. నేను చూశాను కూడా ఆయన శిక్షించడం. కానీ ఆ టైంలోని వాళ్ళంతా చేస్తే కూడా వాళ్ళకి ఏ శిక్ష పడినట్టు నాకు అనిపించలేదు. నేను నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీలో చాలా మంది మా మాట ప్రకారంగా వేశారు. నాకు నింద కూడా పడింది, నువ్వు అంత ఓట్లు వేయించావు, చివరాఖరికి ఈ ప్రభుత్వంలోనే నీకు ఎంత కష్టం వచ్చిందని. ఎందుకంటే దేనికైనా సరే బాబు, ఒక్కటి చెప్తున్నాను, దేనికైనా జరగవలసింది జరుగుతుంది. కాకపోతే నా బాధను అర్థం చేసుకొని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అవసరం వస్తే ఆ పోస్ట్ నుంచి కూడా వాళ్ళు తీసేయాలి. అప్పుడే మనుషులు కూడా సంతోషపడతారు. అందరికీ తెలుసు ఆయన చేశారని. ఎందుకంటే ఆయన ఆ పోలీసుల మీద కూడా నేను కోపం పెట్టుకోలేదు. కారణం ఏంటంటే నాకు తర్వాత తెలిసింది, ఆ పోలీసులు కానీ అలా చెయ్యకపోతే వాళ్ళు చింతపల్లి అడవుల్లో పోస్టింగ్లు పడేస్తామని చెప్పి బెదిరించారట. అది కూడా బయటకు వచ్చింది. మరి ఆ పోలీసులు ఏం చేస్తారు బాబు? చింతపల్లి వెళ్ళిపోతారా? కొట్టక తప్పదు. లేకపోతే నా కొడుకుని కొట్టాలంటే వాళ్ళకి నిజంగా ఒక డాక్టర్గా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు వెళ్ళేది డాక్టర్ దగ్గరికే. ఒక పెద్ద డాక్టర్ ఏమన్నారు తెలుసా బాబు నన్ను, అమ్మా, మా డాక్టర్స్కి బ్యాక్ బోన్ లేదు, అంత వాడికి జరుగుతుంటే మేమెవరూ కూడా నిలబడి ఏం హెల్ప్ చేయలేకపోయామని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. చాలా పెద్ద డాక్టర్, దగ్గర 75-80 ఏళ్ళు ఉంటాయి ఆయన. ఆయన కూడా ఒప్పుకున్నారు. నిజంగా చెప్పాలంటే అంత జరుగుతుంటే ఒక డాక్టర్గా మేమెవరూ కూడా ఏమి హెల్ప్ చేయలేదని. వాళ్ళకి అంత మనసు ఉన్నప్పుడు మీరు ఒక సీఎంగా ఉండి వాళ్ళకి శిక్ష ఇవ్వద్దని చెప్పండి మీరు. అందులో మేము ఎంతో ప్రేమించాం రాజశేఖర రెడ్డి గారిని. ఇప్పుడు అదే చెప్పాను బాబుకి, ఇప్పటి వరకు నా బైబిల్లో ఆయన ఫోటో ఉంటుంది. అంత నేను ప్రేమించిన ఆయన కొడుకై ఉండి నాకు న్యాయం చేయకపోతామని నేను ఎంతో బాధపడతాను చెప్పండి. అసలు ఆయన దగ్గరికి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళాను కానీ అబ్బాయి దగ్గర కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మ, ఒక రకంగా అంటే రోజు మీ అబ్బాయి మీకు గుర్తుంటారు, మర్చిపోలేని పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే ఒక తల్లిగా చాలా ఆవేదన మీలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కొంత మీకు బాసటగా నిలిచినట్టు కొంత సంతృప్తి చెందుతున్నారు మీరు. ఇప్పుడే చెప్పాను బాబుకి, మా బాబు చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు.
చూశాను, మంచం మీద పడుకోబెట్టారు. ఒకే ఒక మాట అన్నాను, జీసస్ నువ్వు ఇచ్చావు, తీసుకున్నావు, థ్యాంక్ యూ అన్నాను. ఆ మాట ఎందుకు వస్తుంది బాబు? నా కొడుకు ఉంటే, నా కొడుకు సుఖంగా ఉంటే చనిపోతే నేను ఆ మాట అన్నా కదా. ఆడపడ్డ బాధలు చూసి వాడు చచ్చిపోయినా కూడా దేవుడు తీసుకున్నారు, వాడి కష్టాలు పోయాను ఫీలింగ్తో నా మాట నేను అన్నాను. ఆ తర్వాత కూడా ఇక నేను ఏడవలేదు. అది జరిగిన ఒక వారానికో 10 రోజులకో ఎప్పుడో వచ్చారు ఈయన బాబు. ఈ బాబు మా ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆ బాబుని చూసి, మా పెద్ద బాబు లాగే ఉన్నారు, ఇక్కడ దాకా మాస్క్ వేసుకున్నాము, లోకేష్ బాబు. ఆ రోజు నేను గుండు పగిలేలాగా ఏడ్చాను ఆ బాబు దగ్గర. అప్పటి నుండి ఈ రోజు వరకు ఒక్క నిమిషం అసలు ఆ బాబు పేరు ఎత్తుతానే, మా ఇంట్లో ఎవరైనా పొరపాటున పేరు ఎత్తితే ఒకరొకరు పొడుచుకుంటారు, ఆడి పేరు ఎత్తొద్దని. అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకా పెద్ద గౌరవం ఏంటి తెలుసా బాబు, నా పెద్ద బాబు చనిపోయేటప్పటికి మా వారు బెడ్ రీడన్, ప్రతిరోజు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. మా వారు అడిగారు, పెద్దబాబు రావట్లేదు ఎందుకని, ఇంట్లో మున్నా అని పిలుస్తామని. మున్నా రావట్లేదు ఎందుకు అని అంటే, ఆస్ట్రేలియా జాబ్ వచ్చింది వెళ్ళిపోయాడు అని చెప్పాను నేను. ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది అంటే, ఆస్ట్రేలియా జాబ్ వస్తే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అని అడిగారు. అడిగితే లేదు సడన్ గా రమ్మన్నారని. ఇప్పటికే మా కొడుకు కింద ఇంట్లో ఉన్నాడు, చిన్న కొడుకు, వాడికి ఫిట్స్ ఉన్నాయి, అందుకని వాడు ఎక్కడికి వెళ్ళడు బయటికి. వాడు ఇప్పుడు కూడా మొన్న ఏడని అడుగుతాడు, ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది వెళ్ళిపోయాడు అని చెప్పావు. ఇప్పుడు కూడా వాడు చనిపోయినట్టు వీడికి తెలియదు. ఎంత దాచిపెట్టి ఉంచాలంటే అంత కష్టం ఆలోచిస్తాడు. న్యూస్ పేపర్లోనే పడుతుంది, వార్తల్లోనే పడతాయి, ఇవన్నీ కూడా కనిపించకుండా టీవీ వార్తలు పెట్టడం. పేపర్ ముందు మీరు చూసి అందులో ఎక్కడ వాడి గురించి లేకపోతే పేపర్ ఇస్తాడు, పేపర్ చదివే అలవాటు ఉంది. ఇన్ని బాధలు పడుతూ ఒక రకంగా చనిపోయాడని బాధ, ఒక రకంగా ఇది దాచిపెట్టడం ఎంత కష్టమో చెప్పండి. 5 సంవత్సరాలు దాచిపెట్టాం అడిగి తెలియకుండా. బయటికి వెళ్తే నాన్నకి ఏం పెట్టామమ్మ, ఎవరైనా ఉన్నారా నాన్న దగ్గర అని అడుగుతాడు. ఎందుకంటే ఆయన వదిలి ఎక్కడికి నేను వెళ్ళను. అటు తండ్రి చనిపోయారని తెలీదు, ఇటు అన్న చనిపోయాడని తెలీదు. ఇన్ని బాధలకు కారణం ఎవరు బాబు? అందుకే నేను క్షమించలేకపోతున్నాను. క్షమించాలంటే నేను వాళ్ళు ఏదో పగ తీర్చుకుందామని కాదు, బాధ. ఓకే అమ్మా. ఇది ఒక తల్లి ఆక్రోశం, ఆవేదన, ఆందోళన. ఎప్పుడు కూడా కొడుకు తన వెంట ఉంటారని ఏ తల్లి అనే భావిస్తుంది. కానీ చాలా దురదృష్టం అని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఒక కష్టమైన పరిస్థితిలో తోడుండాల్సిన కొడుకు దూరం అయ్యాడు. అయితే ఆ దూరమైన విషయాన్ని కూడా మరో కొడుకు కానీ భర్తకు కూడా చెప్పలేని దయనీయ పరిస్థితిలో ఆమె జీవనం గడుపుతున్నారు. నిజానికి చూసుకుంటే బైబిల్ ప్రకారం ఎవరైనా తప్పు చేసినట్లయితే వారికి క్షమించాలన్నది ఒక అంశంగా ఉంటుంది. కానీ ఎందుకో తన కొడుకు విషయంలో చేసిన వారికి క్షమించాలనే భావం ఉన్నప్పుడు కూడా తన మనసు అంగీకరించట్లేదని చెప్తున్నారు. ఆ దశలోనే తనయుడు దూరమైన దాదాపుగా 5 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఆర్టీవీతో చెప్పడమే కాకుండా ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే మనకు కూడా ఆ తల్లి అంశాలు మాట్లాడడం కూడా కొంత బాధ కలిగిస్తుంది. కానీ బయట ప్రపంచానికి ఏం జరుగుతుంది అన్నది తెలియజేయాలన్నది ఆర్టీవీ ఎప్పుడు కూడా బాధ్యతగా తీసుకుంటుంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి లక్ష్మీబాయి గారితో మాట్లాడించడం జరిగింది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.